రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఈ విజయం మామూలు విజయం కాదు. ఇది చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇలాంటి పెద్ద పెద్ద టీమ్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అవును, అందరికీ ఇప్పుడు పెద్ద తలనొప్పి మొదలైంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మినహా మరే ఇతర టీం కూడా ఇప్పుడు 16 పాయింట్లు చేరుకునే అవకాశం లేదు. రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ 14 పాయింట్లతో టాప్ 4లోకి దూసుకు వెళ్ళింది. ఒకవేళ వచ్చే ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో ఆర్ఆర్ గెలిచిందా, ఇక అంతే సంగతులు. వాళ్ళు నేరుగా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిపోతారు. మిగిలిన టీమ్స్ విషయానికి వస్తే పంజాబ్, కేకేఆర్ మాక్సిమం 15 పాయింట్లకి, అలాగే ఢిల్లీ, చెన్నై 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలవు. అంటే రాజస్థాన్ రాయల్స్ ఫేట్ ఇప్పుడు వేరే ఎవరి చేతుల్లోనూ లేదు, వారి చేతుల్లోనే ఉంది. ఆర్ఆర్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి లేచి నిలబడి ఆ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాట్ ఏ ప్లేయర్. ఈ సీజన్ మొత్తం రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని ఈ చిన్నపిల్లడు తన భుజాలపై మోశాడు. అవతల ఎండ్ నుండి యశస్వి జైస్వాల్ లేదా ధ్రువ్ జురేల్ చిన్న చిన్న ఇన్నింగ్స్ ఆడుతూ సపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆ రేంజ్ స్ట్రైక్ రేట్ తో హోల్సేల్ గా భారీ పరుగులు రాబట్టడం మాత్రం కేవలం ఈ వైభవ్ వల్లే సాధ్యమైంది. ఈ సీజన్ అంతా అతడు వన్ మ్యాన్ షో చూస్తున్నాం. అసలు బౌలర్లు అతడికి ఎక్కడ బౌలింగ్ వేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఒక్కసారి అతడు గ్రీజ్ లో సెట్ అయ్యి బాదటం మొదలు పెట్టాడంటే ఎంతటి వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ అయినా సరే నిస్సహాయంగా చూడాల్సిందే. అతడు అవుట్ అవ్వాలంటే ఏదైనా తప్పుడు షాట్ ఆడి సెల్ఫ్ వికెట్ ఇచ్చుకోవాల్సిందే తప్ప బౌలర్లు అతన్ని అవుట్ చేయడం ఇంపాసిబుల్ గా మారిపోయింది. నిజానికి లక్నో సూపర్ జైంట్స్ గురించి కొంచెం బాధగా ఉంది. వాళ్ళు బ్యాటింగ్ చాలా అద్భుతంగా చేశారు. కానీ ఆపోజిట్ టీంలో వైభవ్ సూర్యవంశీ లాంటి విధ్వంసకర బ్యాటర్ ఉంటే లక్నో మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? జస్ట్ అలా నవ్వి ఆ ఓటమిని అంగీకరించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు అందరి కళ్ళు ఆదివారం మ్యాచ్ మీదే ఉన్నాయి. ముంబైని ఓడించి రాజస్థాన్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా? వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.